హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు ఉన్నారు. అండ్ ఇటీవలే మనకి తిరుమలలో జరుగుతున్న లడ్డు ఇష్యూ ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలుసు. ఈవెన్ దో ఆయన ముస్లిం అయినప్పటికీ ఆ, ఒక తిరుపతి లాంటి పుణ్యక్షేత్రం ఇలాంటివి జరగడం అనేది కరెక్ట్ కాదు, చాలా తప్పు అని ఆయన గొంతెత్తి మాట్లాడుతున్నారు. సో ఆ విశేషాలు ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఓకే. అండ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలో జనరల్గా వైరల్గా ఉండే టాపిక్ ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది అండ్ దాంట్లో ఫిష్ ఆయిల్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయి ఉన్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాని మీద మీ అభిప్రాయం కూడా ఆల్రెడీ తెలియజేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. 100% జరిగింది అనుకుంటున్నారు అది? సార్, జరగకుండా ఉంటే బయటికి ఆ విషయం రాదు కదా సార్. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ పంపించారు, చేశారు. అది జరగకుండా ఉండే ఇది కాదు కదా సార్. సార్, దాని మీద రియాక్ట్ అవ్వడానికి ఏ రిలీజ్ అయితే ఏంటి, ఏ క్యాస్ట్ అయితే ఏంటి. ఇప్పుడు హిందూ అంటే నా బ్రదర్ కాదా, ఇప్పుడు క్రిస్టియన్ అంటే నా బ్రదర్స్ కాదా? వీఆర్ ఆల్ ఇండియన్స్ అండి. ఇండియన్ అనే కుటుంబంలో బతుకుతున్నాం మనం, ఇంకేంటి. ఇప్పుడు ఫిలిమ్స్ కూడా పాన్ ఇండియాగా పాన్ వరల్డ్గా అయిపోయింది. పక్క కంట్రీస్ నేను కాదు దానికి హట్ అయితే పక్క కంట్రీస్ వాళ్ళు కూడా హట్ అవుతున్నారు ఆ విషయానికి. పక్క కంట్రీస్ కూడా అది ఏ రిలీజ్ అయినా ఉండదు. ఎందుకంటే పవిత్రంగా భావించేటువంటి ఒక పుణ్యస్థానాలు మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్రథమం ఒక గొప్ప ప్లేస్ అది. ఆ ప్లేస్లోనే కల్తీ చేశారని చెప్తే అది ఎంత దారుణమైన విషయం చెప్పండి. ఇది ఎంత హర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి ఎంతోమంది, నా ఫ్రెండ్స్ బ్రాహ్మిన్స్ ఉన్నారండి చాలామంది. వాళ్ళతో నేను మజాక్ చేస్తుంటాను అనమాట. ఎట్లా మజాక్ చేస్తామంటే, ఏరా నాన్ వెజ్ తిన్నావా, చికెన్ తిన్నావా, మన అంటే రే అట్లా అనకరా ప్లీజ్ రా అంటే, ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వాళ్ళకు ఒక దైవత్వాన్ని సడన్గా ఒక లడ్డుతో అందులో కలిపి పెట్టేశారని చెప్తే ఎంత కడుపు మంట ఉంటుంది. అది ఎవరికైనా సరే అయ్యో పాపం అని చెప్పి ఒక సడన్గా అంత ఒక ఫీలింగ్ అంటే వాళ్ళ యొక్క దీక్షని, లైక్ వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ నేర్పించిన తత్వాన్ని వాళ్ళు కాపాడుకున్నటువంటి ఒక విధానాన్ని ఇంత సర్వనాశనం చేయడం అనేది రైట్ కాదు కదండి. అందుకని మాకు ఒక లోపల హర్టింగ్ అనేది ఎక్కువ ఉంది ఆ విషయంలో. సో అంటే ఈ మీద మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అండ్ దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనుకుంటున్నారు సార్? డెఫినెట్గా సార్. ఎందుకంటే బేసిక్గా అంటే బేసిక్గా పార్టీలతో నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఆమె నాకు ఏ పార్టీతో నాకు ఇది కాదు. బట్ చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్కి నేను ఎప్పుడు కూడా ఏంటంటే హీఈస్ ఎ మెచ్యూర్డ్ సీఎం అని అనొచ్చు. ఎందుకంటే ఆయన సిస్టమ్ కొంచెం వేరుంటుంది. ఇవాళ హైదరాబాద్ ఆయన ఉన్న ప్లేస్లకు గ్రోతింగ్ కానీ వెళ్ళే విధానంగా సిస్టమ్ చాలా బాగుంటుంది అంటే ఇదాని. సో ఇప్పుడు ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఆ ఇష్యూ జరిగింది. ఈ గవర్నమెంట్లో వచ్చింది కానీ మా గవర్నమెంట్ వస్తుందా రాదా అని ఆలోచించకుండా దాన్ని తప్పు జరిగిందని చెప్పి బయటకు బహిరంగ బయటేసారు చూసారా, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకంటే అంత స్ట్రాంగ్గా చెప్పగలిగేవాడు కావాలి. ఎందుకంటే వానికి తప్పు జరుగుతుంది, తప్పును ఆపాలనుకున్నారు తప్ప నా గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, నా గవర్నమెంట్ రాగానే ఇలా జరిగింది అలాంటి విషయం ఆలోచించలేరు కదా స్ట్రాంగ్గా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి నా ఫీలింగ్లో 100 సీఎంలు కలిపితే ఒక పవన్ కళ్యాణ్ 100%. ఇది సీఎం పదవి నథింగ్ ఫ్రంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆ విషయాన్ని. ఎందుకంటే ఏదైనా ప్రజా ఆదరణ పొందడానికి కోసం, ప్రజలకి ఇది చేయడం కోసమే కదండి. అలాంటి ఆదరణ, అట్లాంటి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ప్రపంచంలో ఇతనిలాగా ఎవరు చూసుండరు. సీఎం పదవి పొలిటికల్లోకి వెళ్ళారంటే కేవలం అతను సేవ చేయడానికి వెళ్ళారని క్లారిటీ. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే సినిమాకి 100 కోట్లు ఇచ్చే మనుషులు ఉన్నారు ఇవాళ. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 10 సినిమాలు చేసుకున్నారంటే 1000 కోట్లు ఎక్కడికి పోవు. అతను ఫైనాన్షియల్ పరంగా నథింగ్. సీఎం పదవిని అతనికి నాకు తల మీద హెయిర్తో ఉన్న సమానం లాంటిది నాకు. అంటే నేను అనుకుంటున్నాను ఇలాంటి గొప్ప మనుషులు ఉన్నటువంటి అదొక పార్టీ అనమాట. సో ఇలాంటి పార్టీలో ఈ లడ్డు విషయాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళు చేయడం, వాళ్ళు లోపల భాగోద్వేగానికి బాగా గురయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా ఫీల్ అవుతూ మాట్లాడారు. ఆ ఫీలింగ్ అందరికీ తీసుకున్నారు. అది ఎంత గొప్ప విషయం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సిస్టమేటిక్ ఉన్నటువంటి సీఎం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి సిస్టమేటిక్ ఉన్నటువంటి సీఎం కానివ్వండి, సమాజం పట్ల బాధ్యతగా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి డిప్యూటీ సీఎం నాకు ఎందుకంటే ఆయన్ని సీఎం డిప్యూటీ సీఎం అని అనడానికి నా మనసు రాదు. ఎందుకంటే ఒక 100 సీఎంని కలిపితే పవన్ కళ్యాణ్ నా ఫీలింగ్. నాకు ఒకసారి చిరంజీవి గారు కూడా ఒకసారి ఒక ప్లేస్లో ఆ సభలో ఆ ఎమ్మెల్యేల పక్కన, మినిస్టర్స్ పక్కన చిరంజీవి గారు ఒకసారి సిట్టింగ్ అట్లా కూర్చుంటే నేను అనుకున్నా, ఏం కర్మరా బాబు, అసలు మీకు అసలు స్టార్ ఏంటి, యు ఆర్ ద స్టార్. మీరు నిలబడితే కొన్ని కోట్ల జనం మీ వైపు పరిగెత్తే మనుషులు, మీకు ఏం కర్మ, మీకు ఏం అవసరం. నాకు నిజంగా కూడా వాళ్ళ పదవి పొలిటికల్ లైఫ్ అంటే ఎందుకు ఆ కర్మ మీకు అనిపిస్తుంది నాకు వాళ్ళ విషయాలు. ఎందుకంటే వాళ్ళకేముంది, దే ఆర్ స్టార్స్ అంతే. అంటే అది నా ఫీలింగ్.
ఈ విషయం గురించి పక్కన పెడితే మనం రీసెంట్గా వింటున్నాం యాజ్ ఎ మ్యూజిక్ ఫెటర్నిటీలో ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ అయితే చాలా వైరల్ అయింది అండ్ ఆయన మీద పెట్టిన పోక్సో కేస్ అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆమెని 16 సంవత్సరాలు అంటే ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి నా మీద అత్యాచారం చేస్తున్నారు అండ్ ఆమె ఇచ్చిన రిపోర్ట్లో చాలా వర్డ్స్ మెన్షన్ చేసి ఉంది. సో ఎట్లా అంటే నాకు వ్యానిటీ వ్యాన్లో కూడా నన్ను ఇది చేసి ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉన్నారు. సో అసలు ఏం జరిగిందో అనుకుంటున్నాను. సరే వ్యానిటీ వ్యాన్లో ఆ రోజు నీకు అంత జరిగింది అంటే నీ కెరీర్ స్టిక్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి ఇప్పుడు దాకా నిజంగా నువ్వు చెప్పింది నిజం కనుక అయ్యి ఉంటే స్టిక్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి నీ జీవితంలో ఎన్ని జరిగినా భరించావు అన్నీ చేసావు. ఇవాళ సక్సెస్ లైఫ్ నీకు వచ్చేసింది, నీకు ఇంకా అడ్డు తిరుగు ఎవరు లేరు అనేటప్పటికీ నువ్వు ఓపెన్ అయ్యావు. అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు కూడా అందరిలాగా అగ్రీడ్ అయినట్టే కదా ఆ విషయానికి. 5-6 years నువ్వు కూడా అగ్రీడ్ అయ్యావు కదా, నేను సక్సెస్ అయిపోయేంత వరకు ఎన్నైనా భరిద్దాం చేద్దామని అగ్రీడ్ అయ్యావు. నువ్వు అగ్రీడ్ అయిన తర్వాత ఒక మనిషిని తప్పు పట్టే హక్కు అధికారం నీకు ఎక్కడిది? అంతే కదా, నువ్వు అగ్రీడ్ అయ్యావు. ఎక్కడ నువ్వు బాధపడుతున్నట్టు ఏ మీడియాలో మాకు కనిపించలేదు, ఫీల్ అవుతున్నట్టు కనిపించట్లేదు. 6-7 yearsగా ట్రావెల్ చేస్తున్నావు, ఒక్కరు కనిపించలేదా? జానీ మాస్టర్ ఒక్కడే ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్ ఉన్నాడా? శేఖర్ మాస్టర్ లేడా? సత్య లేడా? సత్య మాస్టర్ లేరా? లేకపోతే గణేష్ మాస్టర్ లేరా? ప్రభుదేవ్ మాస్టర్ లేరా? గణేష్ ఆచార్య మాస్టర్ లేరా? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఇండస్ట్రీ కొరియోగ్రాఫర్స్. సో వీళ్ళందరూ కాకుండా నీకు జానీ మాస్టర్ దగ్గరే ఎందుకున్నావు? ఆ రోజు ఏం జరిగిందో ఎలా ఉన్నావు ఆ రోజు ఉన్న తీరుగా నువ్వు అంటే ఏదో పబ్బం గడుపుకున్నట్టు ఆ టైపే. అఫ్కోర్స్ దీన్ని ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ అఫ్కోర్స్ జానీ చేశాడా లేదా అనే విషయం అయితే క్లారిటీ లేదండి. క్లారిటీ కనుక ఉంటే 100% జానీ చేసింది తప్పే అంటాం ఆ విషయంలో మటుకు. నేను ఈ అమ్మాయి ఎందుకు అంటున్నా అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత నువ్వు ఒక సినిమా కొరియోగ్రఫీ చేసిన తర్వాత నువ్వు బయటికి రావడం అనేది అయితే పని సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు బయటికి రాలా. అంటే సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు బయటికి రాలేదంటే అంటే సక్సెస్ అవ్వడానికి నువ్వు ఏదైనా చేయడానికి రెడీ. నువ్వే క్లారిటీ ఇస్తున్నావు ఇక్కడ. అందుకే బయటికి రాలేదు, ఇండస్ట్రీలో చేసేస్తారేమో అందుకే నేను బయటికి రాలేదు, నాకు భయం వేసింది. అది భయం అనే కారణం నువ్వు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పటికంటే కూడా నువ్వు అప్పుడే ధైర్యంగా ఉన్నావు అని జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న ధైర్యం కంటే కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నావు. నువ్వు ఆ రోజుతంతా అంత బలాత్కరుడు నీచుడు అని చెప్పి నువ్వు కన్ఫర్మేషన్ నువ్వు ఇస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. అలాంటి నువ్వు ట్రావెల్ చేసావుగా, అప్పటికన్నా అప్పుడే ధైర్యంగా ఉన్నట్టు అర్థం కదా. అదంటా నేను. అండ్ అంటే పర్టికులర్గా దీంట్లో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఆమె కూడా వచ్చి నన్ను ఇది ఫోర్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళ హస్బెండ్ని మతం మార్చుకో అని చెప్పేసి చెప్పున్నారు అండ్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. ఈ విషయంలో నాకు కరెక్ట్గా చూస్తుంటే ఆవిడ పాపం అమాయకురాలు. నాకు జానీ మాస్టర్ వైఫ్ చెప్పాలంటే ఆవిడ చాలా అంటే ఆవిడ సిచ్యువేషన్ చూస్తే నాకు అర్థమవుతుంది. అంటే పాపం ఆవిడకి ఏమీ తెలియదు అని పాపం అర్థమవుతుంది క్లియర్ కట్. ఎందుకంటే తనకి ఎంతసేపటి కిందంటే ఇంటికి వచ్చే మనిషిని రిసీవ్ చేసుకోవడం తెలుసు, చేయడం తెలుసు. తన హస్బెండ్ కోసం తన లైఫ్ అంతా త్యాగం చేసింది, తన లైఫ్ కోసం అంతా చేసింది. మరి తనకి ఏం తెలియని మనిషి. ఇప్పుడు సిచ్యువేషన్ కూడా నాకు తెలిసి ఆవిడకి పూర్తిగా తెలియదని నా ఫీలింగ్. ఎంతసేపటికి ఆవిడ చూస్తే పాపం అనిపిస్తుంది నాకైతే. వీళ్ళందరికీ ఒక ఆడపిల్ల జీవితం రోడ్డు మీద వచ్చిందన్నారు. అతన్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక వైఫ్ ఆవిడ కూడా రోడ్డు మీద ఉంది. అతనికి పుట్టినప్పుడు పిల్లలు కూడా రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ స్థితి మీరు జైలుకి అని పంపించారని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో తింటున్నారా చేస్తున్నారని ఇండస్ట్రీలో ఎవరెళ్ళి వాళ్ళ ఇంటిని పట్టించుకుంటున్నారు, ఎవరెళ్ళి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తున్నారు. అంటే ఆవిడ మొత్తం మార్చుకోమన్నారని ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ విన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక బయటకు వచ్చి ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆమె. నార్మల్గా కేసు పెడితే ఆ కేసు వర్కౌట్ కాదండి. అతను మతం మార్చుకోండి అని చెప్పడం 100% ఎవడైనా తప్పే. ఎవడ మతాన్ని వాడు మార్చుకోమని చెప్పడానికి ఎవడండి? వీఆర్ ఆల్ ఇండియన్స్ అండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ముస్లిం అని చెప్పి ఎదుటి ముస్లిం అవ్వమని చెప్పాలా? దరిద్రం, నీచం, దానికి వరస్ట్. నీ మతం నీకు గొప్ప అయితే వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప. నీ అమ్మ నీకు అమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి అమ్మ. వాళ్ళ అమ్మని నీ అమ్మలాగా నువ్వు స్వీకరించినప్పుడు ఈ దేశంలో ఉండడానికి అర్హులు మీరంతా. మతాన్ని మారమని కానీ జానీ కనుక 100% ఆ విషయం కనుక చెప్పి కనుక ఉంటుంటే 100% జానీది చాలా 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 తప్పు. కానీ మాకు తెలిసిన జానీ అయితే అంత దిగజారిపోయే క్యారెక్టర్ కాదని చెప్పి నా ఫీలింగ్ జానీ. అంటే బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న సినారియోలో మనకి సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా ఒకటే మాట చెప్తున్నారు, దీని వెనకాల ఒక ప్రముఖ యాక్టర్ ఉన్నాడు, ఆయనే దీని అంతటికి కారణం అండ్ ఆమెకి ఆఫర్ చేయడం ఇట్లాంటివన్నీ పేర్లు వస్తాయి. దీన్ని నిజంగా నమ్ముతారు సార్? ఇప్పుడు ఇది కూడా అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు దానికి ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వస్తుందంటే ఇదే ఇప్పుడు హీరోస్ బయటకు వచ్చి మాట్లాడటం లేదు, చేయట్లేదు, ఒక ప్రెస్ మీట్ కానీ పెడతాం లేదు, ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఏదో పెట్టారు. కానీ ఒక హీరోస్ బయటకు వచ్చి జానీతో ఎంత ట్రావెల్ చేశారు, మరి జానీ ఎలాంటి వాడో మీకు కూడా తెలుసు కదా, మీతో ఎన్ని సాంగ్స్ చేశారు, సక్సెస్ చేశారు. సో ఈ టైంలో అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆ జానీకి అగెనిస్ట్గా ఉన్నటువంటి అమ్మాయికి ఆల్రెడీ పుష్పలో సాంగ్స్ చేసేసినటువంటి అమ్మాయికి నేను తనకు ఆపర్చునిటీ ఇస్తున్నాను అని చెప్పి
అల్లు అర్జున్ గారు పెట్టడం వల్ల అలా అనుకుంటున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే జానీ గురించి పట్టించుకునేంత సిచ్యువేషన్ టైం అల్లు అర్జున్కి ఉందా ఆయనకి అని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అనమాట. అంటే ఆయన పొలిటికల్గా కూడా జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగున్నారు. 2024 మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా కీలకంగా వాటిలో క్యాంపెయిన్లు అన్నీ చేస్తున్నారు. సో అట్లా చేయడం వల్ల సో ఈ విషయంలో కార్నర్ చేశారని ఏమన్నా? 100% సార్. ఇప్పుడు తనకున్న క్రేజ్ బాగా వస్తుంది మార్కెట్లో. నేషనల్ అవార్డు విన్నరండి. దాని గురించి సార్ ఒక్కరైనా ఆలోచించారా? ఫిలిం ఛాంబర్ వాళ్ళు మీరు ప్రెస్ మీట్ తీసుకొచ్చి అలా పెట్టేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్ అయ్యాడు. ఒక మనిషి గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. నీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కొరియోగ్రాఫర్ గురించి అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. అలాంటి వ్యక్తిని రోడ్డు మీద వేయకుండా మీరు అడ్డుకోలేరా ఫిలిం ఛాంబర్ వాళ్ళు? అతను తప్పు చేశాడు, కుక్కని కొట్టాడు, కొట్టండి రూమ్లో వేసి. మీరు ఫిలిం ఛాంబర్ మీకు ఆ దమ్ముంది కదా, అవన్నీ ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఆయన ఎందుకు చేయలేకపోయారు మీరంతా? అది నేషనల్ అవార్డు వచ్చినటువంటి ఒక వ్యక్తిని, పక్క రాష్ట్రాలు మాట్లాడుకున్నటువంటి ఒక వ్యక్తిని మీరు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇవాళ రోడ్డు మీద అమ్మాయి కేసు పెట్టింది, తప్పుని మందలించాలి, చేయాలి. పోలీస్ స్టేషన్ చేయగలిగింది మీ ఫిలిం ఛాంబర్ వాళ్ళు, మీరు చేయలేరా? మీరు మాట్లాడలేరా? మీకు అంత అధికారం లేదా? ఫుడ్ పెట్టేవాళ్ళు మీరే కదా, ఇండస్ట్రీలో అందరు కలిసి. ఫుడ్ పెట్టేవాడు తిట్టినప్పుడు వాడు భరిస్తాడు కదా, వింటాడు కదా, వినకుండా ఉంటాడా? ఫోర్స్ఫుల్గా మీరు ఇలా చేయకూడదు, అలా ఉండండి చెప్పొచ్చు కదా. మీరు ఎందుకు చెప్పలేదు? అదేంటారు, మీరు ఎందుకు చెప్పలేదు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి అంటే ఫిలిం ఛాంబర్ చేత కాదు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పారు మీరు, అంతే కదా. అండ్ ఫైనలీ ఇంత జరుగుతున్నప్పుడు అంటే జనరల్గా మన మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేనేం తప్పు చేయకపోతే నేను బయటకు వచ్చి నేను చేయలేదు, నాకేం సంబంధం లేదని చెప్పి ఎవరైనా సరే వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఈ ఎంటైర్ సెనరీలో మనకి జానీ మాస్టర్ కావచ్చు, లేక ఎవరు బయటకు వచ్చి ఆయనంతటా ఆయన నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి ఎక్కడ ఇవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న ఏదో స్పెక్యులేషన్ ఆర్ ఆయన ఒప్పుకున్నారు ఇంట్రోగేషన్లో అని చెప్పేసి కూడా. సార్ ఒప్పుకున్నారు ఇంటరాగేషన్, సార్ ఒప్పుకున్నారు, వెళ్ళారు, చేశారు, మూడో వ్యక్తి మాట వినడం కాదు సార్. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నోటి నుంచి ఏదైతే చెప్తారో అది ఫ్యాక్ట్. ఒప్పుకున్నారు, చేశారు, మూడో వ్యక్తి విన్న మాట ఈ దేశము, ఈ ప్రపంచం అలా లేదు. మీరు కూడా మూడో వ్యక్తి చెప్పే మాట ఎప్పుడు నమ్మకండి. స్ట్రైట్గా మీతో ఎవరికైనా ఎవరితోనే ప్రాబ్లం కానీ ఉంటే వాడితోనే స్ట్రైట్గా మాట్లాడండి. ఆడి చెప్పిందే నిజం, మూడో వ్యక్తి చెప్పింది అది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. 90% అబద్ధం ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ Hey,